హలో ఎవరివన్. ముందుగా ఛానల్ని చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, టెట్ డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం ఎవరైతే టెట్ డిఎస్సి రాస్తున్నారో ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీకు సక్సెస్ కలగాలని, రాబోయేటటువంటి టెట్ డిఎస్సిలో మీరు మంచి మార్కులు స్కోర్ చేసి మంచి సక్సెస్ని సాధించాలని ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్, టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీకి సంబంధించినటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి టాపిక్స్ సంబంధించినటువంటి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలని సింపుల్గా ఒక కోడ్స్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాము అనేటటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మొత్తం అన్ని టాపిక్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ ఒక కోడ్స్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో ఈ కోడ్స్ అనేవి మీరు ఒక్కసారి ఈ తక్కువ టైంలో రాబోయేటటువంటి 2-3 రోజుల్లో ఎవరైతే టెట్ రాస్తున్నారో రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ కోడ్స్ని మీరు ఒక్కసారి రివిజన్ చేసుకున్నట్లయితే మీరు 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక మనకి లేట్ లేకుండా ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్దామండి. చూడండి, ఫస్ట్ డగ్డేల్ అనేటటువంటి శాస్త్రవేత్త జ్యూక్స్ కుటుంబం మీద పరిశోధన చేశాడు. అంటే పెరుగుదల వికాసంలో వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఏ విధంగా వివిధ రకాలైనటువంటి కుటుంబాల మీద పరిశోధన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దాంట్లో భాగంగానే మనకి డగ్డేల్ అనేటటువంటి శాస్త్రవేత్త జ్యూక్స్ అనేటటువంటి కుటుంబం మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. డగ్డేల్ అనే శాస్త్రవేత్త జ్యూక్స్ అనేటటువంటి కుటుంబం మీద పరిశోధన చేయడం జరిగింది. సో దీనికి సింపుల్ కోడ్ ఏంటంటే, డగ్డేలు డక్స్ ని కాసుకుంటూ అలసిపోతే దారిలో ఉన్నటువంటి ఒక జ్యూస్ పాయింట్ దగ్గర జ్యూస్ తాగాడు అనేటటువంటి విషయాన్ని మనం సింపుల్ కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. డగ్డేలు డక్కుల్ని కాసుకుంటూ, అంటే బాతులు కాసుకుంటూ అలసిపోతే దారిలో జ్యూస్ పాయింట్ ఉంటే అక్కడ జ్యూస్ పాయింట్ దగ్గర జ్యూస్ తాగాడు అనేది సింపుల్ కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. జ్యూక్స్ కుటుంబం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారు? డగ్డేల్. సో కాబట్టి బిట్టు లేకపోతే ఇటు నుంచి అని అడగచ్చు. డగ్డేల్ ఏ కుటుంబం మీద అతను పరిశోధన చేశాడు అని అంటాడు? జ్యూక్స్ కుటుంబం మీద అతను పరిశోధన చేశాడు. నెక్స్ట్ విన్షిప్ తీసుకున్నట్లయితే విన్షిప్ ఎడ్వర్డ్స్ కుటుంబం మీద అతను పరిశోధన చేయడం జరిగింది. విన్షిప్ ఏ కుటుంబం మీద పరిశోధన చేశాడు అంటే ఎడ్వర్డ్స్ కుటుంబం మీద అతను పరిశోధన చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, విన్షిప్ షిప్ మీద సముద్రం మీదకి వెళ్తూ ఉంటే అక్కడ వాతావరణం బాగాలేదు, తుఫాన్ వస్తుంది. ఎడ్వర్డ్ అనేటటువంటి అతను అడ్వైజ్ ఇచ్చాడు, తుఫాన్ వస్తుంది, వాతావరణం బాగాలేదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక అడ్వైజ్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ విన్షిప్ అనగానే మనకి అడ్వైజ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. విన్షిప్ అడ్వైజ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రీమన్ అనేటటువంటి శాస్త్రవేత్త అన్నదమ్ములు, దాయాదులు, కవలలు పిల్లల మీద అతను పరిశోధన చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి ఇక్కడ జనరల్గా అన్నదమ్ములు, తర్వాత కవలలు, వాళ్ళందరూ చాలా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ చాలా ఫ్రీగా ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, చాలా ఫ్రీగా ఉంటారు. సో కాబట్టి అక్కడ ఫ్రీమన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీమన్, అన్నదమ్ములు, కవలలు, దాయాదులు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు? చాలా ఫ్రీగా ఉంటారు, అన్ని విషయాలు మాట్లాడుకుంటారు, చాలా ఫ్రీగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు, కవలలు, దాయాదుల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటాడు? ఫ్రీమన్, విన్షిప్, డగ్డేల్. సో కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బిట్ అనేది ఒకసారి మీరు ఈ కోడ్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ గోడార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త కల్లికాకు కుటుంబం మీద పరిశోధన చేయడం జరిగింది. సో మరి కల్లికాకు కుటుంబం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు? గోడార్డ్. సో మరి దీన్ని సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి ఇక్కడ మనకి కల్లికాకు అనేటటువంటి ఈ పేరులో కాకి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోడార్డ్ అనేటటువంటి పేరులో గొడ్డు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పశువులు మనం గొడ్లు అని చెప్తాం కదా, సో వాటి మీద కాకి వాలింది అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అవి మేత వేసేటప్పుడు వాటి మీద కాకులు వాలుతూ ఉంటాయి. సో కాబట్టి గొడ్డు మీద కాకి వాలింది అని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా గుర్తుంటుంది మీకు. ఖచ్చితంగా 100% మీకు ఆన్సర్ చేయగలుగుతారు.
నెక్స్ట్ గ్యాల్టన్. గ్యాల్టన్ ఎవరి మీద పరిశోధన చేశాడు అంటే రాజులు, పండితులు, సంగీత విద్వాంసుల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. మరి ఇతను చేసినటువంటి ఆ పరిశోధన రాజులు, పండితులు, సంగీత విద్వాంసుల మీద చేసినటువంటి పరిశోధన ఎవరు చేశారు అని అడిగితే గ్యాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, విన్షిప్, డగ్డేల్ ఇట్లా పేర్లు ఇస్తాడు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఏంటంటే గ్యాల్టన్ గ్యాలం వేసి చేపలు పెట్టి రాజులకి, పండితులకి, సంగీత విద్వాంసులకి అమ్మాడు అని గుర్తుపెట్టుకోండి. గ్యాల్టన్ గ్యాలం వేసి చేపలు పెట్టాడు అని గుర్తుపెట్టుకుని ఎవరికి అమ్మాడు వాటిని? రాజులకి, పండితులకి, సంగీత విద్వాంసులకి అమ్మాడు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా కోడ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబులా రస. చిన్నపిల్లల యొక్క మనసు అనేది ట్యాబులా రస అని చెప్పడం జరిగింది. అంటే ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని మనం చదువుకున్నాం. సో కాబట్టి ట్యాబులా రస అంటే ఏంటి అని అడుగుతాడు. ఏమీ రాయని నల్లబల్ల. సో దీంట్లో చూడండి మనకి ట్యాబులా అంటే అక్కడ బల్ల అనేటటువంటి పదం కనిపిస్తూనే ఉంది. తర్వాత రాస అనేటటువంటిది కూడా ఉంది. అంటే రాయలేదు అని అర్థం. ఏమీ రాయని నల్ల బల్ల అని అర్థం. ట్యాబులా రస అంటే ఏంటంటే బల్ల అనేటటువంటిది ఇంపార్టెంట్. అక్కడ నల్ల బల్ల, ఏమి రాయనటువంటి నల్ల బల్ల లాంటిది అని అర్థం. అక్కడ ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, బల్ల అనే పదం ఉంది, ఇక్కడ రాసే అని అంటున్నాడు, అక్కడ రాయలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటి అండి. అవి ఏంటి అంటే పాలిటిక్స్, ఎథిక్స్, డి ఎనిమా, పార్వతురాలియా. సో ఈ 4 గ్రంథాలని అతను రాశాడు. మరి వీటిని సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం. సో చూడండి, ఇక్కడ పార్వతి అనేటటువంటి ఆవిడ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళి ఎథిక్స్ లేకుండా యానిమల్ లాగా బిహేవ్ చేసింది, యానిమల్ లాగా అరవటం స్టార్ట్ చేసింది అని గుర్తుపెట్టుకోండి. పార్వతి పాలిటిక్స్ లోకి వెళ్ళి ఎథిక్స్ లేకుండా యానిమల్ లాగా అరవటం స్టార్ట్ చేసింది. పార్వతి పాలిటిక్స్ లోకి వెళ్ళి ఎథిక్స్ లేకుండా యానిమల్లా అరవటం స్టార్ట్ చేసింది అని మనం డీకోడ్ చేసుకోవచ్చు. దీని అంటే ఏంటి? ఇక్కడ చూడండి, పార్వతురాలి అంటే పార్వతి అంటే పార్వతురాలి, పాలిటిక్స్ లోకి వెళ్ళింది అంటే పాలిటిక్స్ వెళ్ళి ఎథిక్స్ లేకుండా అంటే ఏంటి? ఎథిక్స్. ఇక్కడ ఎథిక్స్ లేకుండా యానిమల్లా అంటే యానిమల్లా అరవడం స్టార్ట్ చేసింది అంటే అరిస్టాటిల్. సో కాబట్టి ఈ కోడ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కోడ్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాన్లీ హాల్. చిన్నపిల్లల ప్రవర్తన పైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే స్టాన్లీ హాల్. ఇతని బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే స్టాన్లీ హాల్. సో మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, స్టాన్లీ హాల్ పిల్లలందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడం కోసం పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ ప్రవర్తనని అధ్యయనం చేశాడని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ స్టాన్లీ హాల్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లలందరినీ కూడా హాల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ప్రవర్తన అధ్యయనం చేశాడని గుర్తుపెట్టుకోవచ్చు. స్టాన్లీ హాల్ బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఇక్కడ బాలలు తర్వాత హాల్, సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 9 అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్ అంతఃపరిశీలన పద్ధతిని రూపొందించడం జరిగింది. అంటే ఏంటి అంతఃపరిశీలన పద్ధతి అంటే? ఒక వ్యక్తి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు తనకు తానే పరిశీలించుకునేటటువంటి పద్ధతిని అంతఃపరిశీలన పద్ధతి అంటారు. మరి ఇక్కడ చూడండి, ఈ సెయింట్ ఆగస్టిన్ అనేటటువంటిది కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే దీని కోడ్ రూపంలో ఆగస్ట్ 15 అని గుర్తుపెట్టుకోండి. అంతఃపరిశీలన పద్ధతిలో మనకి ఆగస్టిన్ అనేటటువంటి పేరులో ఆగస్ట్ అనేటటువంటిది ఉంది. ఆగస్ట్ 15 రోజున పిల్లలు జాతీయ గీతం పాడటం కోసం వాళ్ళు ముందుగానే రిహార్సల్ వేసుకొని తమలో తాము వాళ్ళు పాడుకొని అంతఃపరిశీలన పద్ధతి ద్వారా ఆగస్ట్ 15 పాట పాడటం నేర్చుకున్నారు అని గుర్తుపెట్టుకున్నాం. సో ఈ విధంగా దీన్ని చాలా సులభమైనటువంటి కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మ్యాంటిసోరీ అనేటటువంటి ఈమె మందబుద్ధి కలిగినటువంటి పిల్లల మీద పరిశోధన చేయడం జరిగింది. మందబుద్ధి కలిగిన పిల్లల మీద, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మ్యాంటిసోరీ. సో మరి దీన్ని సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి మ్యాంటిసోరీలో మనకి మొదటి 2 అక్షరాలు మ్యాంటీ అనేటటువంటిది ఉంది. ఎవరి మీద పరిశోధన చేసింది? మందబుద్ధి కలిగిన పిల్లలు అంటే మెంటల్లీ రిటార్డెడ్ అనేటటువంటి దాంట్లో మొదటి 2 అక్షరాలు మ్యాంటీ అనేటటువంటిది ఉంది. సో మెంటా అనేటటువంటిది మ్యాంటిసోరీ. సో కాబట్టి అక్కడ 2 కూడా సేమ్
ఒకే రకమైనటువంటి అక్షరాలు ఉన్నాయి స్టార్టింగ్లో. సో కాబట్టి బుద్ధిమాంద్యులు అంటే మెంటల్లీ రిటార్డెడ్, మ్యాంటీ. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పెస్టాలజీ రాసినటువంటి గ్రంథం ఏది అంటే అన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. మరి దీన్ని సులభంగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి పెస్టాలజీలో పెస్ట్ అనేటటువంటిది మనకి తెలుసు. అంటే పెస్ట్ కంట్రోల్ అంటే మనకి చెదల్ని కంట్రోల్ చేయడం కోసం పెస్ట్ కంట్రోల్ ముందు వాడుతూ ఉంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెస్టాలజీలో పెస్ట్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుని అంటే ఏంటి, మనకి చెదలనే అర్థం. దానికి పెస్ట్ అంటే కీటకాలు, చెదల. ఎన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మింట్ని కొంచెం మనం మార్పు చేస్తే టెర్మైట్ అనేటటువంటి పదానికి దగ్గరగా ఉంది. హెర్మింట్ అంటే టెర్మైట్ అంటే ఏంటి, చెదల్ని మనం టెర్మైట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ పెస్టాలజీ అనేటటువంటి దాంట్లో పెస్ట్ అనేటటువంటి పదం ఉంది. పెస్ట్ కంట్రోల్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎన్ ఈవినింగ్ ఆఫ్ టెర్మైట్ అని గుర్తుపెట్టుకోండి. సో టెర్మైట్ అంటే చెదలు కంట్రోల్ అనేటటువంటిది ఈజీగా కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రూసో రాసినటువంటి గ్రంథం ఏది అని అడుగుతారు. రూసో రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ఎమిలీ అనేటటువంటి గ్రంథాన్ని అతను రాశాడు. మరి దీన్ని సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఎమిలీ అనేది దేనికి దగ్గరగా ఉంది, ఇమలి అనే పదానికి దగ్గరగా ఉంది. ఎమలి అంటే ఏంటి, చింతపండు. మరి చింతపండు ఎట్లా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంది, రూసో అంటే ఏంటి, ఇది అయితే సోర్ అంటే పులుపు. సో కాబట్టి ఈజీగా మనకి కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. రూసో అంటే సోర్, ఇతను రాసిన గ్రంథం ఏంటి, ఎమలి అనేది దేని దగ్గర ఉంది, ఎమలి అనేటటువంటి హిందీ పదానికి దగ్గరగా ఉంది. అంటే ఏంటి, చింతపండు. సో కాబట్టి దీన్ని ఈజీగా కోడ్ మనం జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ నడవడం. ఒక శిశువు ఎన్ని నెలలకు నడుస్తాడని అడుగుతాడండి. 11 నెలలకి నడవటం స్టార్ట్ అవుతుంది. సో దాదాపు 13-14 నెలలు కంప్లీట్గా పూర్తి స్థాయిలో నడుపుతాడు. సో కాబట్టి ఇక్కడ ఎన్ని నెలలకు నడవటం స్టార్ట్ చేస్తాడు అంటే 11 నెలలకి ఈజీగా కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, 11 అంటే 2 కాళ్ళు అయ్యి. సో ఈ 2 కాళ్ళకి మనం ఇట్లా బాడీని తగిలించామనుకోండి. సో ఇది బాడీ అంటే 2 కాళ్ళు, ఒక కాలు ఒక నెంబర్, ఇంకొక కాలు ఇంకో నెంబర్. 11 అంటే 2 కాళ్ళతో నడుస్తాడని అర్థం. సో కాబట్టి ఇది ఈజీగా మీకు సింపుల్గా గుర్తుపెట్టుకునే కోడ్. 11 అంటే 2 కాళ్ళు. నడవటం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11 నెలలకు నడుస్తాడు. 13-14 నెలలు దాదాపు పూర్తి స్థాయిలో నడుస్తాడు. నెక్స్ట్ సిఏవిడి పరీక్ష. సిఏవిడి అనేటటువంటి పరీక్షను రూపొందించింది థార్న్డైక్. మరి సిఏవిడి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్స్. సో ఇది థార్న్డైక్ చెప్పినటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి సిద్ధాంతము. మరి ఈ సిద్ధాంతానికి సంబంధించిన సిఏవిడి పరీక్షను ఎవరు రూపొందించారు అని అడుగుతాడు. సో దీనికి థార్న్డైక్. సో దీనికి కూడా ఏంటంటే థార్న్డైక్ తారు రోడ్డు మీద కావిడి వేసుకుని నీళ్లు తెచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో ఎక్కువగా రోడ్ల మీద కావులు వేసుకొని నీళ్లు తెచ్చేవాళ్ళు పల్లెటూళ్ళలో. సో కాబట్టి ఇక్కడ థార్న్డైక్ కూడా అదే చేశాడు. ఏం చేశాడు, థార్న్డైక్ తారు రోడ్డు మీద, సిఏవిడి అంటే కావిడి అని గుర్తుపెట్టుకోండి. థార్న్డైక్ తారు రోడ్డు మీద కావిడి వేసుకుని నీళ్లు తెచ్చాడు. సో ఈ కోడ్ అనేది ఎప్పటికి కూడా మర్చిపోలేదు. నెక్స్ట్ సిఏటి, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. సిఏటి అనేటటువంటి ఆ మూర్తిమత్వ పరీక్షని ఎవరు రూపొందించారంటే ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. సో వీళ్ళిద్దరూ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, పిల్లల ఇతివృత్త గ్రాహిక పరీక్షని వీళ్ళిద్దరూ రూపొందించారు. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. సో దానికి షార్ట్ కట్ ఏంటంటే సిఏటి, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని చెప్పి మనకి తెలుస్తుంటాం. సో కాబట్టి ఆ సిఏటి పరీక్షని ఎవరు రూపొందించారు అని అడుగుతాడండి, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. సో దీనికి కోడ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్లు వాళ్ళిద్దరూ ఒక పిల్లిని తెచ్చుకున్నారు. మరి అది తెచ్చుకొని ఆ పిల్లి ఇది నాది అని వాళ్ళు లాక్కుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ బెల్లాక్, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ పిల్లిని లాక్కుంటున్నారు, ఇది నాది అని. సో కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. క్యాట్ అనగానే బెల్లాకులు ఇద్దరు కూడా దాన్ని లాక్కున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గిల్ఫోర్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రజ్ఞకు సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటే గిల్ఫోర్డ్ రూపొందించాడు. మరి దీనికి సింపుల్ కోడ్ ఏంటంటే గిల్ఫోర్డ్ స్వరూప అనేటటువంటి అమ్మాయిని గిల్లాడు అని గుర్తుపెట్టుకోండి. గిల్ఫోర్డ్ గిల్లాడు. ఎవరిని గిల్లాడు? స్వరూపాన్ని గిల్లాడు. గిల్ఫోర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త స్వరూప అనే అమ్మాయిని గిల్లాడు అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ ఇది.
ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటాడు. స్వరూపాన్ని కానీ ఇక్కడ గిల్లిపోడు గిల్లాడు అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని ముఖ్యమైనటువంటి బిట్ ఇది. నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతంలో ప్రజ్ఞలో మనకి ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతాలు ఇట్లా ఉన్నాయి. సో ఈ సిద్ధాంతాల్లో ఏకకారక సిద్ధాంతం అనేటటువంటి దాన్ని ఎవరు రూపొందించారు అని అడుగుతాడు. సో కాబట్టి మరి ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించింది బినే. సో ఇది ఇంపార్టెంట్ అండి, బినే. దీని కోడ్ ఏంటంటే ఏకకారకం అంటే ఏక అంటే ఒకటే, బినే అంటే ఏంటి నేనే అని గుర్తుపెట్టుకోండి. బినే అంటే నేనే, అంటే నేను ఒక్కడనే అని గుర్తుపెట్టుకోండి. బినే నేనే, నేను ఒక్కడనే అని గుర్తుపెట్టుకోండి. అంటే కాబట్టి ఒక్కడనే అంటే ఏకకారక సిద్ధాంతం. బినే అంటే నేనే అని గుర్తుపెట్టుకోండి. నేనంటే నేను ఒక్కడనే అంటే ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త స్పియర్ మ్యాన్. సో మరి స్పియర్ మ్యాన్ ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించాడు. మరి దీన్ని సింపుల్ కోడ్ తోటి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ద్వి అంటే ఏంటి రెండు, తర్వాత ఇక్కడ స్పియర్ మ్యాన్ లో దీన్ని కొంచెం మారిస్తే స్పేర్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. స్పేర్ అంటే ఏంటి ఎక్స్ట్రా, అంటే ఏంటి రెండు ఉంటే ఎక్స్ట్రా అంటారు కదా, స్పేర్ అంటారు కదా. సో కాబట్టి స్పియర్ మ్యాన్ ని స్పేర్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. స్పేర్ అంటే ఇంకోటి అడిషనల్ గా అతని దగ్గర ఉందని అర్థం. సో కాబట్టి స్పియర్ మ్యాన్ దగ్గర స్పేర్ ఉంది ఇంకొక పార్ట్. సో కాబట్టి అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ద్వికారక సిద్ధాంతం. సో కాబట్టి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్ రూపొందించడం జరిగింది. సో మరి దీన్ని సింపుల్ గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. సామూహిక కారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటారు? థర్స్టన్. సో దీంట్లో మనకి స్టోన్ అనే పదం కనపడుతుంది చూడండి. స్టోన్ అంటే ఏంటి? రాయి. ఇక్కడ సామూహిక అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని సామూహిక కారక సిద్ధాంతంలో సామూహిక అనే పదాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ థర్స్టన్ అనేటటువంటి దాంట్లో స్టోన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. థర్స్టోన్ అంటే రాయి. అంటే ఇక్కడ ఒక బహిరంగ రాజకీయ సమావేశం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది చూసేటటువంటి వ్యక్తులు రాళ్లు విసిరారని గుర్తుపెట్టుకోండి. అక్కడ పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకుడి మీదకి రాళ్లు విసిరారని గుర్తుపెట్టుకోండి. స్టోన్ అంటే ఏంటి? రాళ్లు. సో కాబట్టి సామూహికంగా వాళ్ళందరూ అతని మీదకి రాళ్లు విసిరారని గుర్తుపెట్టుకోండి. స్టోన్. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ గ్యారెట్. అభ్యసన బదలాయింపుని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారు? గ్యారెట్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, బదలాయింపు అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకో చోటికి బదలాయించడం. సో కాబట్టి ఇక్కడ గ్యారెట్ అంటే బయట రోడ్ సైడ్ ఒక అతను గారెలు తిని చాలా బాగున్నాయని వాటిని అక్కడ నుంచి తెచ్చుకున్నాడు, బదలాయింపు చేశాడు. ఇంటికి ఒక పార్సల్ ఎక్స్ట్రా ప్యాకెట్ తెచ్చుకున్నాడు, అంటే ఇంటికి బదలాయింపు చేశాడు, గారెల్ని బదలాయింపు చేశాడు అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ కోడ్. నెక్స్ట్ సంఘర్షణ. సంఘర్షణ గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అడుగుతాడంటే కర్ట్ లెవిన్. ఇంపార్టెంట్ బిట్ కర్ట్ లెవిన్ సంఘర్షణల గురించి చెప్పడం జరిగింది. సో దీని సింపుల్ కోడ్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ కర్ట్ లెవిన్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకొక గదిలో బాగా ఘర్షణ పడుతున్నారు. సో ఘర్షణ పడుతుంటే కర్ట్ లెవిన్ కర్టెన్ లేపి వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఎందుకు మీరు అల్లరి చేస్తున్నారు, ఎందుకు ఘర్షణ పడుతున్నారని వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. సో కాబట్టి అటు గుర్తుపెట్టుకోండి. సంఘర్షణ కర్ట్ లెవిన్. కర్ట్ లెవిన్ కర్టెన్ లేపి సంఘర్షణ పడుతున్నటువంటి పిల్లల్ని గద్దించాడు అని గుర్తుపెట్టుకోండి. కర్ట్ లెవిన్ కర్టెన్ లేపి గదిలో అల్లరి చేస్తున్నటువంటి పిల్లలు, సంఘర్షణ పడుతున్నటువంటి పిల్లల్ని గద్దించడం జరిగింది. సో ఇది దీనికి కోడ్. నెక్స్ట్ విస్థాపనం. మనకి రక్షక తంత్రాల్లో విస్థాపనము, ప్రక్షేపణం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రెండు, వీటి మీద ఎక్కువ బిట్ అడుగుతాడు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి విస్థాపనంలో దేని మీద ఉంటుంది ఆ అంశం అనేది, ప్రక్షేపణం అనేది ఏ అంశం మీద ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, విస్థాపనం అనేటటువంటి తీసుకున్నట్లయితే అక్కడ కోపం అనేటటువంటి అంశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి కోపాన్ని వేరొక వ్యక్తి మీద కానీ వేరొక వస్తువు మీద కానీ చూపిస్తాడని చెప్పారు. సో కాబట్టి తనకున్నటువంటి కోపాన్ని ఇంకొక వ్యక్తి మీదకి కానీ ఇంకొక వస్తువు మీద కానీ చూపించినట్లయితే దాన్ని విస్థాపనం అని చెప్పారు. ఆఫీస్లో బాస్ అరిచినప్పుడు ఆ ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయీ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యను అరుస్తాడు. ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తాడు. ఆ భార్య ఏం చేస్తుంది? తన కోపాన్ని పిల్లల మీద చూపించింది. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? తన తల్లి మీద ఉన్న కోపాన్ని
బొమ్మ మీద చూపించి దాన్ని పగలగొడతారు. సో అక్కడ మనకి కోపం అనే పదం కనిపిస్తుంది. సో కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే విస్థాపనంలో కోపం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మొదటి అక్షరం వి, తర్వాత ఇక్కడ కోపం అనేటటువంటి దాంట్లో ఇక్కడ కే అనేటటువంటి తీసుకున్నట్లు విస్కీ అని గుర్తుపెట్టుకుంది. విస్ అంటే విస్థాపనము, కే అంటే కోపం. అంటే ఈ రెండింటిని కలిపితే మనకి విస్కీ అనే పదం వస్తుంది. సో కాబట్టి విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే విస్థాపనము, కోపము, ఈ రెండింటిని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రక్షేపణం. ప్రక్షేపణం తీసుకున్నట్లయితే ప్రక్షేపణం అంటే తన లోపాన్ని ఇంకొక వ్యక్తి మీదకి రుద్దటం కానివ్వండి, ఇంకొక వస్తువు మీదకి కానీ నెట్టడం జరిగితే దాన్ని ప్రక్షేపణం అని చెప్పాం. సో ప్రక్షేపణం అంటే అక్కడ మనకి లోపాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసేటటువంటి ఒక విద్యార్థి లేకపోతే దస్తూరి హ్యాండ్ రైటింగ్ సరిగా లేనటువంటి ఒక స్టూడెంట్ని నీకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదంటే పెన్ను సరిగా లేదు అంటాడు. మరి ఇక్కడ దానికి కారణం ఏంటి అంటే తన లోపాన్ని, తనలో ఉన్నటువంటి లోపాన్ని ఏం చేశాడు, వేరే ఒక వస్తువు మీదకి నెట్టాడు, అక్కడ పెన్ను మీదకి నెట్టాడు, పెన్ను బాగలేదని. సో కాబట్టి ఇక్కడ లోపం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షేపణం అనేటటువంటి దాంట్లో ఏంటంటే తన లోపాన్ని ఇంకొక వ్యక్తి మీదకి నెట్టడం, ఇంకొక వస్తువు మీదకి నెట్టడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రక్షేపణంలో పక్షి అని మొదటి రెండు అక్షరాలను గుర్తుపెట్టుకుని పక్షి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ లోపము అనే పదం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పక్షులు అని గుర్తుపెట్టుకోండి. పక్షులు అంటే పక్షి, మొదటి రెండు అక్షరాలు. పక్షి అంటే ప్రక్షేపణంలో పక్షి అంటే ప్రక్షేపణం. పక్షులు మొదటి రెండు అక్షరాలు ప్రక్షేపణము, లు అంటే లోపం. సో కాబట్టి ఈ రెండు కూడా ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. విస్కీ అంటే ఇక్కడ విస్థాపనంలో కోపము, పక్షులు అంటే ప్రక్షేపణంలో లోపము, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డార్విన్. డార్విన్ కుటుంబం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పియర్సన్. పియర్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి దాంట్లో డార్విన్ వంశస్థుల మీద పరిశోధన చేశాడు. సో మరి ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఏంటంటే డార్విన్ దాంట్లో ఏముంది మనకి, డార్విన్ అంటే విను అనే పదం కనిపిస్తుంది. డార్విన్ లో విను అనే పదం కనిపిస్తుంది. ఇక్కడ పియర్సన్ లో కొంచెం మనం దీన్ని పీని కొంచెం చెప్పినట్లయితే అది హియర్సన్ అవుతుంది. పియర్సన్ ని దాన్ని కొంచెం దీర్ఘం తీసినట్లయితే హియర్సన్ అయితే. అంటే హియర్ అంటే ఏంటి, వినటం. విను అనే దాంట్లో కూడా విను అనే పదం ఉంది, వినటము వినటం. సో కాబట్టి ఈ రెండు కూడా ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. పియర్సన్ ని కొంచెం మనం దీర్ఘం చేస్తే హియర్సన్ అవుతుంది. సో కాబట్టి ఇది అంటే వినటము, డార్విన్ అంటే వినటము. నెక్స్ట్